వైసీపీ అధినేత సీఎం జగన్ క్రౌడ్ పుల్లర్ అనే విషయం మరోసారి నిరూపితమైంది. జగన్ సీఎం అయిన తరువాత బయటకు రావడం లేదు, జనాల్లోకి తిరగడం లేదు అని ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు చేస్తున్నాయి. జగన్ బయటకు వస్తే ఎలా ఉంటుందో వారికి తెలియని విషయం కాదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఎక్కడైనా జగన్ అడుగు బయట పెట్టారంటే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారు. తాజాగా ఇదే జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత జగన్ కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితమయ్యారు. పెద్దగా బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్ సిద్ధం పేరిట ఎన్నికల శంఖారావం పూరించారు. ఇప్పటి వరకు 3 సిద్ధం సభలు నిర్వహించిన జగన్ తన సైన్యాన్ని ఎన్నికల కురుక్షేత్రానికి సమాయత్తం చేస్తున్నారు. తాజాగా రాప్తాడు వేదికగా నిర్వహించిన సిద్ధం సభ అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడు సభకు 12 లక్షల మంది హాజరు కావడం చరిత్రలో ఇదే తొలిసారి అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాప్తాడు సభకు 10 లక్షల మంది వస్తారని పార్టీ నాయకులు భావించారు. కానీ 12 లక్షల మంది సభకు హాజరయ్యారంటే జగన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 280 ఎకరాల్లో ఈ సభను నిర్వహించినప్పటికీ స్థలం సరిపోలేదనే అంచనాలు ఉన్నాయి. సభ ప్రాంగణంలోకి వెళ్లలేక రోడ్ల బయట నిలుచుని జగన్ ప్రసంగాన్ని విన్నారు. వారి కోసం ప్రత్యేకంగా సభ ప్రాంగణంలో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇతర రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే టీడీపీకి గట్టి బలమున్న అనంతపురంలోనే బహిరంగ సభ సక్సెస్ కావడం పార్టీ నాయకుల్లో జోష్ నింపింది. ఓ రాజకీయ సభకు ఎప్పుడు లేని విధంగా ఇన్ని లక్షల మంది హాజరు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని అంటున్నారు. వైఎస్ జగన్ తరువాత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే ఈ స్థాయిలో ప్రజలను ఆకర్షించగలరనే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.